రక్షణ, అంతరిక్ష, సాంకేతిక రంగంలో భారత్ అగ్రగామిగా నిలబడింది. సంస్కరణలు, ఆవిష్కరణలు పెరిగాయి. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం ఇవన్నీ టెక్నికల్ మైల్స్టోన్స్ కథ కాదు. ఇదొక సంకల్పం, ఇదొక గుర్తింపు, తిరుగులేని పయనం, అద్భుతమైన పురోగమనం. అన్నింటికి మించి ఆధునిక భారతదేశపు విజయ గాథ. ప్రధాని మోడీ దార్శనికత భారత్ను గ్లోబల్ లీడర్గా నిలుపుతోంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక స్వావలంబన పెరుగుతోంది. ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతిపై ప్రభుత్వం నిర్విరామంగా దృష్టి సారించడంతో రక్షణ, అంతరిక్ష రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దశాబ్ద కాలంగా దేశం అద్భుతంగా పురోగమిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అగ్రగామిగా నిలబడింది. తనను తాను పునర్నిర్మించుకుంది. డిఫెన్స్, స్పేస్, టెక్నాలజీ ఇలా అన్ని రంగాల్లో సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు సాగుతోంది. స్వదేశీ పరిశోధన పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలు బలోపేతమయ్యాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో వ్యూహాత్మక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ 10 ఏళ్లలో దేశం కేవలం ఇతర దేశాలకు భాగస్వామి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు ఒక మెంటార్గా నిలిచింది. కేవలం ఇది సాంకేతిక మైలురాళ్ల కథ కాదు, ఇదొక సంకల్పం, ఇదొక గుర్తింపు, తిరుగులేని పయనం, అద్భుతమైన పురోగమనం. రక్షణ విషయంలో అధునాతన సామర్థ్యాన్ని కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచింది. భారతదేశ విశ్వ ఆశయాలు అంతకంతకు తన పరిధిని పెంచుకుంటూ పోతున్నాయి. ఇస్రో నేతృత్వంలో భారత్ సాధించిన విజయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. నిధులు పెంచి సంస్కరణలను వేగవంతం చేయడం వల్ల అంతరిక్ష ప్రయోగ దేశాలలో ఇండియా ఉన్నత శ్రేణిలో నిలబడింది. ఇటీవల ఉపగ్రహ డాకింగ్, అన్డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించే 4 దేశాల ఎలైట్ గ్రూప్లో భారతదేశం విజయవంతంగా చేరింది. 120కి పైగా సిమ్యులేషన్ల తర్వాత మొదటి ప్రయత్నంలోనే అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. 2023లో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా ఇస్రో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశం చేరుకోలేదు. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ నిలిచింది. 2017లోనే ఒకే మిషన్లో 100కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. అంతరిక్షయాన దేశాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇస్రో అసాధారణ రీతిలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. హారా సెమీకండక్టర్ హబ్గా మారబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజాల పెట్టుబడులు, భాగస్వామ్యాలతో చిప్ తయారీలో అగ్రగామిగా నిలిచింది. ఇదంతా కేవలం మైల్ స్టోన్స్ కథ కాదు, ఆధునిక భారతదేశపు విజయగాథ.